మీరు వ్యాపారం ప్రారంభించి మంచి ఆదాయం పొందాలనుకుంటున్నారా? కానీ పెట్టుబడికి డబ్బులు ఇబ్బందిగా ఉందా? మీరు కంగారు పడక్కర్లేదు. కేంద్రం అందిస్తున్న ముద్రా రుణం పథకం ఉపయోగించి మీరు తక్కువ పెట్టుబడితో వ్యాపారం ప్రారంభించవచ్చు. మోడీ ప్రభుత్వంలో ఈ పథకం ద్వారా 50,000 రూపాయల నుంచి 10 లక్షల వరకు రుణం పొందే అవకాశం ఉంటుంది. ఈ రుణం మీకు వృద్ధి చెందడానికి సహాయపడుతుంది. మీరు స్థానిక బ్యాంకుల ద్వారా ఈ రుణాన్ని పొందొచ్చు. దరఖాస్తు ప్రక్రియ కూడా సులభమైనది. పూర్తి వివరాల కోసం మీ సమీప బ్యాంకు శాఖను సంప్రదించండి. అయితే లోన్ తీసుకున్న తర్వాత మంచి లాభం వచ్చే వ్యాపారం పెడదాం అనుకుంటారు. అయితే మీకు ఎటువంటి కష్టం లేకుండా లాభదాయకరమైనటువంటి వ్యాపారం క్యాటరింగ్ బిజినెస్ చేయవచ్చు. మిగిలిన అన్ని వ్యాపారాలకి సరైన ప్రత్యామ్నాయం క్యాటరింగ్ వ్యాపారం. ఈ క్యాటరింగ్ వ్యాపారం గత కొంతకాలంగా మంచి ఆదాయాన్ని అందిస్తున్న వ్యాపారంగా మారింది. పెళ్ళిళ్ళు, పుట్టినరోజు వేడుకలు, ఇతర పార్టీలు, ముఖ్యంగా ఇంట్లో జరిగే చిన్న చిన్న ఫంక్షన్లకి క్యాటరింగ్ అవసరం ఎక్కువగా ఉంటుంది. ఒకవేళ మీరు గనక వంట చేయగలిగితే చిన్న పెట్టుబడితో ఈ వ్యాపారం ప్రారంభించడం చాలా సులభం. మీరు క్యాటరింగ్ ప్రారంభించాలనుకుంటే వంట పరికరాలు, వంటలకు తీసుకెళ్లేందుకు అవసరమైన సామాగ్రి, గ్యాస్ స్టవ్ వంటి కొన్ని సాధనాలకి 2 నుంచి 3 లక్షల రూపాయల పెట్టుబడి అవసరం అవుతుంది. ఈ వ్యాపారంలో ప్రత్యేకంగా పెళ్లిళ్ళ సీజన్ నుంచి మీరు లాభాన్ని పొందొచ్చు. మీరు కస్టమర్ల నుంచి ప్లేట్ల వారీగా డబ్బులు వసూలు చేస్తారు. ఇందులో కనీసం 30 నుంచి 50% లాభం పొందే అవకాశం ఉంటుంది. కస్టమర్ల అవసరాలు, అభిరుచుల ప్రకారం మీరు లాభం గట్టిగా పెంచుకోవచ్చు. మీరు క్యాటరింగ్ వ్యాపారం ద్వారా మరింత ఆదాయం సంపాదించాలనుకుంటే మీ దగ్గర ఒక ప్రత్యేకమైన కర్రీ పాయింట్ ఉండడం చాలా ఉపయోగకరం. అదేవిధంగా మీరు మీ సేవల్ని మరింతగా విస్తరించుకోవచ్చు. క్యాటరింగ్ వ్యాపారంలో అధిక లాభాలు ఉన్నాయని కనిపిస్తుంది. మీరు మీ వ్యాపారం కనుక జాగ్రత్తగా, ప్లాన్డ్గా, సక్రమంగా నిర్వహిస్తే మీరు మరింత లాభాలు పొందే అవకాశం ఉంటుంది. మీరు ఎంత గొప్ప లాభం పొందాలనుకుంటున్నారో సర్దుబాటు చేయడం వీలవుతుంది. ఇది మీకు స్వేచ్ఛనిస్తుంది. సీజనల్ ఆఫర్స్, పెళ్లిళ్ళు వంటి సందర్భాల్లో ఆదాయం పెరుగుతుంది. 2 నుంచి 3 లక్షల పెట్టుబడితే వ్యాపారం మొదలు పెట్టచ్చు. ఈ వ్యాపారం చేసేందుకు మీరు అనుసరించాల్సినటువంటి దశ, ప్రణాళికలను సరిగ్గా ప్లాన్ చేసుకోవాలి. మీరు ఈ వ్యాపారం ప్రారంభించే ముందు సరైనటువంటి పరిశీలన చేసుకోవడం అవసరం.